ఇవాళ సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. సాక్షి ఛానల్ కానీ మాకు అసలు ఏం పైసా లేదు, ఆస్తి, నేను పేదాడిని, నేను రూపాయి ముఖ్యమంత్రిని అంటాడు. సాక్షి ఛానల్ అయింది కాదా, సాక్షి పత్రిక అయింది కాదా? ఆ సాక్షి పత్రికని గవర్నమెంట్ కార్యాలయాలు అన్నిట్లో అదే పెట్టమని చెప్పేసి దాని మీద కూడా అవినీతి చేసిన ఘనత మీది. ఆ సాక్షిని వాళ్ళ మొత్తానికి గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిలో మీ పేపర్ ఉండాల్సిందే కంపల్సరీ. ఇంకా ముఖ్యమంత్రి అయ్యుండి నీ పేపర్ని, మీ భార్య ఎడిటరు, ఇవాళ భారతీదేవి భారతీయ ఎడిటరు, అలాంటి భారత్ని మరి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఇవాళ మాట్లాడిచ్చి పేపర్లో ఏపిస్తుందండి ఒక్కొక్కరిని. మీ తోటి వాళ్ళని, రామోజీరావు గారు లాంటి వాడు, రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళు, మీ తోటి వాళ్ళు కూడా ఒక ఛానల్కి అధిపతులు, ఓనర్సు. అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు పిచ్చి కామెంట్లు వాళ్ళ మీద పిచ్చి రకంగా రాపిస్తున్నావు. నువ్వు రాయమనందే మీ వాళ్ళు రాస్తారా? మీరు రాయమన్నది మీరు ఎడిట్ చేయకుండా ఏం బయటికి రాదు కదా పేపరు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. ఇవాళ మీరు అసలు పెట్టిందే మీరు జనాన్ని తిడటానికని అందరికీ తెలుసు. మీరు పంతంగా సాక్షి పెట్టిందే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పెట్టినట్టున్నారు ఆ పేపర్ని. పెట్టిందే మీరు ఇవాళ జనాన్ని మీకు ఆపోజిట్గా ఉండే వాళ్ళందరినీ వాయి కొట్టడానికి మీరు ఆ పేపర్ రాశారు. నోటికి వచ్చినట్టు రాపిస్తున్నారు. ఇవాళైతే అసలు మరీ ఘోరంగా తయారైందండి. ఇలువలు లేకుండా, పేపరు అంటే ఇలువలు లేకుండా తయారైంది మీ సాక్షి పేపర్. ఎందుకంటారా? అంత పెద్ద వాళ్ళను కూడా పట్టుకొని కనీసం వాళ్ళు మీ తోటి ఓనర్స్ వాళ్ళు రేపు ఎప్పుడైనా సరే మరి నువ్వెంత ఛానల్కి వాళ్ళు అంతే అధిపతులు, వాళ్ళని ఆ రకంగా అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని అంటున్నారా? మీ మీద వార్తలు రాసి వదిలేయాలి కానీ, అంతేగాని మీరు వాళ్ళ బొమ్మలు కూడా వేసి కామెంట్లు చేసి పైపెచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మీద అలాంటి కామెంట్ ఉందా? వాళ్ళ పేపర్ మీది, మేము పలానా భారతీయ అంటే మీకు ఎంత ఇది లేని వాళ్ళు, మీకు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రాయటం, ఇష్టం వచ్చినట్టు అసలు మామూలు పద్ధతిలో రాయటంలో మీరు ఆ పేపర్లను కూడా ఆ రకంగా అడ్డం పెట్టుకుంటున్నారు. ఇవాళ మీ ఆడబడుసు వచ్చి నాకు అందులో అన్నిట్లో వాటా ఉంది, రాజశేఖర రెడ్డి గారు నాకు అన్నిట్లో వాటా ఇచ్చారు, నన్ను వాటా ఇవ్వకుండా బయటికి పంపించాను పబ్లిక్గా మీటింగులో చదువుతుంది ఆవిడ. నేను కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్గానే మీటింగులు చదువుతుంది. నాకు ఆస్తి అంతా ఉంది, ఆయన ఎక్కడ పుట్టాడో నేను అక్కడే పుట్టాను, మరి ఇదివరకు టాడు కాదు, ఇప్పుడు నన్ను అన్యాయం చేశాడు, ఆస్తి అంత పోయిందని చెప్పేసి నీ ఆడబడిసే ఇవాళ మీకు ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇంకా మా బోటాళ్ళు ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ మీరు మీ పేపర్ ఒకసారి చూసుకోమ్మా భారతి. మరి వాళ్ళ అవినాష్ రెడ్డి చేసింది మీరు నిజంగా ఏ తప్పు చేయనప్పుడు విచారణకు పంపడానికి బాధ ఏంటి? ఆయన్ని అవినాష్ రెడ్డి లాంటి వాడిని విచారణ పంపడానికి బాధ ఏంటి? ఒక ఎంపీ మీ బంధువు ఆయన, బయట వాళ్ళు అయితే మేము అనం, బయట వాళ్ళు అయితే తర్వాత సంగతి. మీ బంధువు పార్టీ పరంగానే మాట్లాడేవాళ్ళం, వాళ్ళ మీ బంధువుని విచారణ పంపించడానికి సిబిఐకి అడ్డం తిరిగిన ఘనత మీది. మీ పేపర్లో ఇంకా పైపెచ్చు ఊళ్ళో వాళ్ళందరూ ఆయనకి ఫేవరెట్స్ అంట, ఊరంతా ఒకటై ఆయన బానీ లేదంట. అంటే ఇప్పుడు ఊరంతా ఒకటైతే ఒక నేరస్తుడు అయినాడిని, ఒక క్రిమినల్ కేసులో ఉండాలని, ఏదైనా చేసిన వాడిని, మర్డర్ కేసులో ఉండాలని ఊరంతా ఒకటైతే మరి అందరు నుంచోపోయారా? కోడికత్తి సీన్ ఎందుకు తీసుకురాట్లా? మీరు 5 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఉండాలని వాళ్ళ అమ్మ రోడ్డు ఎక్కింది. ఆయన ఎందుకు తీసుకురాట్లా? మీ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చిల్లర వాయిదాలు పర్వాలని చెప్పి నాంపల్లి కోర్టులో చదువుతున్నారు. వాళ్ళ దేనికి బాటలు లేదని చెప్పి చదువుతున్నారు. మీ పత్రికలు అలాంటి ఏమీ రావు. మొత్తం రాసేదంతా ఊళ్ళో మొత్తం ఊరు ఓకమి మొత్తం అందరికీ మంచి అయినాయి, మీకు చెడు అవుతాయి. మీ పేపర్ వరకే అది, మీ సాక్షి వరకే ఎవరు లేరు. ఒక మాట, మీరు ఏదైనా చేస్తే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆయన ముఖ్యమంత్రి తర్వాత సంగతి, మీ చెల్లెలది చేసిన, మీ ఆడబోడు చేసిన, ఏది చేసినా, మీ మంత్రులు ప్రోగ్రాం ఉండా ఎవరిదుండా సరే అన్ని ఛానల్లో చూపిస్తారు. కానీ మీ ప్రోగ్రాం చేసేటప్పుడు మాత్రం కొన్ని ఛానల్కి మీరు అలౌ చేయరు, అవి రావటానికి లేదు లోపలికి అని చెప్పి మీరు వాళ్ళని అసలు రానిరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛానల్లో రావనిపోవటానికి కారణం ఏంటండి? మీరు మీ దగ్గరకు రావాలిగా, వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేసుకోవాలి, వాళ్ళు ఇవ్వాలిగా. ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఘనత మీది, మోడీ అను నువ్వు ఇద్దరు కలిసి ఏనాడన్న పెద్ద ప్రెస్ మీట్ పెట్టి జనానికి ఇది చేసాం మేము అభివృద్ధి పనులు అని చెప్పారా? కాబట్టి మేము ఒకటే చదువుతున్నామండి, ఇవాళ మీరు భారతి కానీ ఆ సాక్షికి ఎడిటర్గా ఉండి ఒక ఆడామయ్యుండి మా మీద కూడా ఎన్నో అవాకులు చవాకులు బేలింది. తొడగొట్టారు, మేము పోయి తొడగొట్టామంట. ఎంతమంది తొడగొట్టారు? ఏదో అంటే నీకు తొడగొడితే తప్పు అయిపోయిందా? ఆడాళ్ళు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి నోటికి వచ్చినట్టు మా మీద పడి మీ మంత్రులు గాజులు తొడుక్కున్నారని నీ మొగాళ్ళు వెనక కూర్చుంటున్నారు, ముందుకు వచ్చి మీరు సాగిస్తున్నారని మా ఆడాళ్ళ మీద కామెంట్లు చేసి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఇన్ని అంటే ఒక్కరోజు రాలా నువ్వు బయటికి. ఎవరో తొడగొడితే మీకు దీంట్లో వచ్చి పాదయాత్రలో వచ్చి ఎవరో ఒక ఆవిడ తొడగొడితే నీకు బాధ వేసిందా? అమరావతి రైతులు ఆడవాళ్ళు అందరూ కలిసి తొడగొట్టారు. ఎవరు తొడగొట్టారు? ఎవరికేమొచ్చి ఒక ఆవిడ చేస్తే మీకు అట్ట అనిపించింది.
ఇచ్చింది. మీ మీద రోజు మంత్రి స్థాయిలో ఉండి ఆఖరికి మరి ఆ పద్మ గారు ఏం చేస్తుందో మీ వాసిరెడ్డి పద్మకి ఇచ్చారు కదా, మీరు మానవ హక్కుల సంఘం నాయకురాలు. మరి ఆవిడ వచ్చేనాడన్న మేము ఎన్నిసార్లు మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిందని పెట్టుకుంటే ఒక్కరోజు మా ఆయన ముందుకు వచ్చి ఏంటి అన్న పాపాను బాలేదు, ఇన్ని కేసులు ఆడవాళ్ళ మీద ఏంటి, వాళ్ళ చీరలు దించటం ఏంది, వాళ్ళ జుట్లు లాగటం ఏంది, వాళ్ళ చెవులు పోగులు లాగటం ఏంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి అన్నాళ్ళు లేరు. నువ్వు మాత్రం ఏదన్నా ఒక్కటి రాగానే నీ పేపర్లో వేస్తా, నువ్వు ఎడిట్ చేయకుండా బయటికి రాదు నువ్వు చేసే పని. రిపోర్టర్లు వీళ్ళకన్నా కూడా మీరు చేసే పని ఈ భాగవతాలన్నీ మీ పేపర్లో వచ్చేది తుక్కు మొత్తం మీ పేపర్లో వచ్చే అబద్ధాలన్నీ కూడా మీరు ఎడిట్ చేస్తేనే బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు మీరు ఏ రకంగా చేపిస్తుంది ఏం చేస్తున్నా మీరు నాకు తెలీదు, వాళ్ళు చూసుకుంటున్నారు అంటే కాదు. మరి మీ తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నాడో మీ వారసుడు అవుతారు అనుకుంటున్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్గా ఉండి జర్నలిస్ట్ పదవికి ఆ పదం అంటానికి కూడా ఆయన పేరు ముందు అది పెడతానికి కూడా సిగ్గు అనిపిస్తుంది మాకు ఇవాళ. ఆ రకంగా మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ప్రతి దానికి. జగన్మోహన్ రెడ్డి నవ్విన ఆయనే, ఏడ్చిన ఆయనే, భారతి నవ్విన ఆయనే, భారతి ఊరి పోయిన ఆయనే, అవినాష్ రెడ్డి నవ్విన ఆయనే, అవినాష్ రెడ్డి బస్సు ఎక్కిన ఆయనే, అవినాష్ రెడ్డి కారు ఎక్కిన ఆయనే, ఊళ్ళో మరి అవినాష్ రెడ్డి తరపున కడపలో ఏది జరిగిన ఆయనే, ఇక్కడ చంద్రబాబు కూర్చున్న ఆయనే, లేచిన ఆయనే, లోకేష్ పోయిన ఆయనే, అన్నిటికీ సకల వాటికి ఒకటే మందు, సకల రోగాలు కానీ ఒకటే మందు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు మీకు దొరికిన ఒకటే ఒకటి అస్త్రం మాట్లాడితే ఆయన బయటకు వదులుతున్నారు. ఏదైనా కానీ ఆయన వచ్చి చెప్పాల్సిందే. వాళ్ళ దాంట్లో కూడా ఆయన వచ్చి చెప్పాల్సిందే. పార్టీ మారిన మంత్రుల మీద ఆయనే కామెంటు, పార్టీ మారే వాళ్ళ మీద ఆయనే కామెంటు, అన్నిటి మీద ఆయనే కామెంట్లు చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఉండటానికేం సలహాదారుడు పదవా నీకు? ప్రజల సొమ్ము తింటా పార్టీకి అనుకూలంగా మాట్లాడితే బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు చెప్పటం చేస్తున్నాడు. కాబట్టి మేము ఒకటేనండి అడిగేది ఆవిని కానీ ఎవరినైనా సరే ముందు నీ ఆడబిడ్డకి సమాధానం చెప్పండి. మీరు ఎవరైనా రాష్ట్ర ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే స్టేజ్కి అయిపోయిందిలే. మీరు ఇప్పుడు చెప్పినా ఇనే నాదుడు కూడా లేడు. ఎందుకంటే మీ భాగవతం మొత్తం తెలిసిపోయింది. ఇవాళ నువ్వు ఎంతో ఇవాళ నేను పోతే నేను కనుక నాంపల్లి కోర్టుకు పోతే 60 లక్షలు ఖర్చు అయిద్దని ఇంతవరకు కాగితం రాసి పంపించి నేను రాలేనని జడ్జికి చెప్పి ఇవన్నీ వాయిదా వేసావు. ప్రతి శుక్రవారం ఏదో ఒకటి పెట్టుకుంటావు, నువ్వు ఏదో ప్రోగ్రాం పెట్టుకొని ఎందుకు వాయిదాలకు వెళ్ళాల్సి వచ్చిద్దని చెప్పేసి. నువ్వే ఎక్కడే బాటలు లేదా, నువ్వు ఖర్చు ఎక్కడా లేదా? ఇవాళ అమరావతి రావడానికి నీకు హెలికాప్టర్ మొన్న సెంటు భూములు ఇచ్చే రోజు నువ్వు హెలికాప్టర్ అమరావతి నుంచి నువ్వు ఈ తాడాపల్లి నుంచి అమరావతి హెలికాప్టర్, మళ్ళీ అమరావతి నుంచి అంకటపాలెం పక్కనే మందడం నుంచి అంకటపాలెం, మళ్ళీ హెలికాప్టర్ కిష్టాపాలెం నుంచి. కాబట్టి నీ ఖర్చు ఎంతో అందరికీ తెలుసు. నువ్వు ఏడిపోయిన కోట్లు ఖర్చు, నువ్వేది చేసినా కోట్లు ఖర్చు. ఆఖరి చెట్లకి పొట్లకి అన్నిటికీ రంగులేసి కోట్లు, పంచాయతీ ఆఫీసులతో సహా కోట్లు. గవర్నమెంట్ ఆఫీసులకు రంగులేసేవాడు ఎవడన్నా ఉండాడండి? అట్లాంటిది గవర్నమెంట్ ఆఫీసులకు కూడా రంగులేసి నేనే స్థిరం 30 ఏళ్ళు నేనే ఉంటాను, ఇటన్నిటి రంగులేయండి, మనం 30 ఏళ్ళ పాటు గదిలే పని లేదు అని కూర్చుంటున్నావు కుర్చీలో అనుకున్నావు. నువ్వు 30 ఏళ్ళు కాదు, నీ 3వ ఏడు నుంచే నీ మీద అసలు 30 నెలలకే తిరుగుబాటు వచ్చేసింది. జనం అంతా నేను తిడతాం మొదలు పెట్టారు. కాబట్టి మీరు కానీ ఎవరైనా సరే మీ ఛానల్లో సరైనది కానీ మీ పత్రికలో కానీ ఛానల్లో కానీ అబద్ధాలు చెప్పబోద్దని చెప్పి మనవి చేసుకుంటున్నామండి. ఖాళీ కుర్చీలు జనం రాతలకి ఇప్పుడు మీటింగ్ 10ంటికి అన్నప్పుడు 10ంటికే వచ్చి జనం అందరు కూర్చుంటారు. 10ంటప్పుడు ఆ కుర్చీలు తీయటం, జనమే లేరు, వెలవెలబోతున్న సభ. చంద్రబాబు తల్లబొట్టుకుంటున్నాడు, ఆ రామోజీరావు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, మరి ఇంకొకళ్ళు రాధాకృష్ణ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. లేకపోతే రాధాకృష్ణ రాసలీల అంటాం, ఇది అంటాం, అది అంటాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లో వేస్తున్నాం. మీ లేవా? మీ ఎక్కడ లేవా? ఎందుకులే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండారు. అదేమంటే సామాన్యుడు ఏమన్నంటే మీ ముఖానికి సిఐడి స్థాయిని ఉపయోగించుకొని అరెస్ట్ చేయమంటున్నారు సోషల్ మీడియా. సిగ్గు శరాలు లేని మొహాలంటే మీరే. పోలీసులు పోయారు, సిఐడి వాళ్ళని తీసుకొస్తున్నారు, తీసుకురండి పోండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టుకు కూడా భయపడేవాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా అని నేను అడుగుతున్నా. మీరు సోషల్ మీడియాలో కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు ఇంకా సోషల్ మీడియాలో ఏదన్నా పెడితే తీసుకెళ్తున్నారు. మరి మీరు పెట్టినప్పుడు మీరు జడ్జీలను కానీ మరి లాయర్లను కానీ అవమానకరంగా ఆడవాళ్ళని కానీ ఎంత వరస్ట్గా మాట్లాడారో. అప్పుడేమి ఏదీ లేదు, మీకేదీ లేదు. ఎదటాళ్ళు పెడితే మేము చేసేది సంసారం అని, ఎదటాళ్ళు చేస్తే విచారం. ఈ తీరులో ఉండారు ఎవరైనా సరే. వైసీపీ వాళ్ళందరూ మంత్రులు కానీ ఎవరైనా వాళ్ళు అదే తీరులో ఉండారు. మేము చేసింది బాగానే ఉంది, ఎదటాళ్ళు చేసేది విచారం అని చెప్పే లెక్కలో ఉండారు. కాబట్టి మిమ్మల్ని
భారతి కూడా సాటి స్త్రీగా ఉండి ముందు స్త్రీలను గౌరవించుకోవడం నేర్చుకోండి అమ్మ. నేర్చుకున్న తర్వాత మీ ఛానల్లో మీరు ఎవరి గురించి రాస్తారో వాళ్ళ గురించి రాయండి. అంతేగాని మీరు మమ్మల్ని కూడా తిట్టిన వాళ్ళు మీరు తోళ్ళ కొట్టారు అవి కొట్టారు అని చెప్పేసి అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు అవి వాళ్ళు నేను చదువుతున్నాను. నేను సిఆర్డీఏ పోయి చూసుకో, నా పేరు ఉంది, నేను పొలం ఇచ్చాను అక్కడ సిఆర్డీఏలో. వాళ్ళు మేము అన్నీ ఇచ్చిన వాళ్ళమే, మేము అందరం పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు. మా మొగుళ్ళు గాజులు కాదు, మా మొగుళ్ళు మా వెనక అందరూ చక్కగా ఉండారు. మీ మొగుళ్ళే ఏడా కనపడరు. మరి మీరు ఒక దారి, మొగుడు ఒక దారి. మొగుడు గుళ్ళో పోతే నువ్వు వచ్చే పని లేదు గుడికి. ఇంటికే సెట్టింగులు వేపించి ఇంటికే గుళ్ళని తీసుకొచ్చే రకాలు మీరు. గుళ్ళకి ఏనాడు పోయే పని, కోట్లు పెట్టి ఇంట్లో గుళ్ళ సెట్టింగ్లు వేసుకొని పూజలు చేసుకునే రకాలు. మరి మీకు అట్ట జల్లుతుందమ్మా. ఏ ముఖ్యమంత్రి పెళ్ళడానికి అట్ట జైల్లో ఉండదు ఎంతవరకు. అసలు అయిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అందరూ అయ్యారు ఇవాళ. అయితే మీరు ఈ రకంగా చేసి ఈ రకంగా చేయండి. మరి ఇంకా ఆడవాళ్ళని తేలిగ్గా మాట్లాడతాం. ముందు మీ ఆడబిడ్డన్నాను వచ్చే చిన్న ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ ఇద్దరు వాళ్ళ కాంగ్రెస్లో దూసుకొచ్చి డి అంటే డి అని వస్తున్నాం. మమ్మల్ని ఎడగొట్టారు, మమ్మల్ని అట్టగొట్టారు అంటే మీరెవరిని ఎడగొట్టలేదా? మీరెవరిని ఎడగొట్టలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరెవరిని ఎడగొట్టలేదే. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు మీరు ఎవరిని ఎడగొట్టారో, పక్క పార్టీలో వాళ్ళ చుట్టాలను ఎవరిని ఎడగొట్టారో. పక్క పార్టీలో జయి అంటే అదిగో చెబుతున్నారు. ఒక పార్టీ ఉంది, ఒక ఆవిడ సెకండ్కి తక్కువను దీనికి ఎక్కువని ఒక ఆవిడ ఉంది. ఎవరు? లక్ష్మీపార్వతి. జయ్యమంటే ఏదన్నా జరగని అసలు ఆమె రామారావు భార్య కానీ ఒప్పుకోవట్లే ఎవరు. ఆ మొగుడికి ఈడాకులు లేకుండా వచ్చింది ఆవిడని ఇంకా మీరు అట్టయితే చట్టం చెల్లదు, ఇట్టయితే ఆమె భార్య అంటే చెల్లిద్ది అనమాట. అట్టయితే కామన్ మ్యాన్కి అయితే చెల్లదు. మొగుడికి ఈడాకులు లేకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమెకైతే చెల్లింది. ఆమె మాట్లాడితే రామారావు గారి భార్య అని అంటాం. ఆమెను తీసుకొచ్చి జనం మీద వదలటం చేస్తున్నారు. ఎవడు లెక్క చేయటంలా. ఇవాళ మీ రేపటి నుంచి ఇవాళ గెలిసేదే ఈసారి. ఇంకో ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా వస్తున్నారు. గెలిసేదే వాళ్ళు. గెలిచిన తర్వాత కానీ మీ ఛానల్ ఏందో, మీరు రాసే అబద్ధాలు ఏందో, మీరు కేసులు ఏందో, మీ వ్యవహారం ఏందో అంతా చూస్తారు. నిందితుడిగా ఉన్న సీను కోరికత్తి కేసులో నిందితుడిగాను నువ్వు కోర్టుకి వెళ్ళాలా. అదే మామూలుగా ఇప్పుడు జరిగే ఆటిట్లో బాధితుడిగాను నువ్వు కోర్టుకు బొమ్మ. నువ్వు బాధితుడివేగా. సీన్ నన్ను పొడిచాడని చెప్పి నువ్వు కోర్టులకి గెలిచినాడు నువ్వు. అది ఒక అబద్ధం ప్రచారం చేసి వాళ్ళు ఆ బాధితుడిగా ఉన్నప్పుడు నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళటల్లా? దానికి వెళ్ళవు, దీనికి వెళ్ళవు, దేనికి వెళ్ళకుండా అబ్బాయిని 5 ఏళ్ళ నుంచి జైల్లో ఉంచి ఆరోగ్యం పాడైనా వాళ్ళ అమ్మ ఎడుతుంది. ఇవాళ ఆడవాళ్ళందరికీ నీ మూలంగా బీపీ షుగర్ అన్నీ వచ్చినాయి అయ్యా. దేశం రాష్ట్రంలో ఆడవాళ్ళకి చాలా వరకు వచ్చేసినాయి. అందరూ ఉంటున్నాం. ఇప్పటికైనా మీ ఆవిడ భారతీదేవి గారు దయ ఉంచి ఆడబిడ్డల వ్యవహారం చూసుకోమని కోరుకుంటున్నాం. మిగిలిన ఆడవాళ్ళని వదిలేసి రామోజీరావు కోడల్ని, రాధాకృష్ణ మరదల్ని, లేకపోతే నారాయణ మరదల్ని ఇట్లాంటి వాళ్ళని వదిలేసి మీరేందో మీ షాప్ మీరు చూసుకొని మీ ఆడబిడ్డల మీద చూసుకోండి. ఆ వ్యవహారం ఏందో. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు. మొన్నటిదాకా ఒక ఆవిడే కాంగ్రెస్లో అందరు, నిన్నటి నుంచి ఇంకో ఆవిడ కూడా నేను వస్తున్నా అంటాను. కాబట్టి అవి చూసుకొని వాళ్ళకి న్యాయం చేశాక అప్పుడు బయటకు వచ్చి మీ వాళ్ళకి న్యాయం చేద్దురు. కానీ బాధితులు ఉండారు, మేము అందరం కలెక్ట్ చేసామని వాళ్ళని ఉసిగొల్పుతున్నారు కదా పక్క పార్టీలో మంత్రుల మీదకి. అప్పుడు వాళ్ళకి న్యాయం చేద్దురు కానీ మనవి చేసుకుంటున్నామండి.